మీ కిచెన్ లో ఉన్న రైస్ డబ్బా ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న బ్లాక్ ఇన్సెక్ట్స్ ని అబ్జర్వ్ చేశారా? అసలు అవి ఏంటి, ఎందుకు వస్తాయి, అవి తినడం వల్ల మనకేమన్నా అవుతుందా అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ చిన్న చిన్న బ్లాక్ పురుగుల్ని రైస్ వీవిల్స్ అంటారు. ఇవి రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కాదు. మీరు రైస్ కొన్నప్పుడే అందులో వాటి ఎగ్స్ ఉంటాయన్నమాట. విత్ టైం అవి హ్యాచ్ అయిపోయి చిన్న చిన్న పురుగుల్లా బయటికి వచ్చేస్తాయి. హెల్త్ సేఫ్టీ విషయానికి వస్తే బై ఇట్ సెల్ఫ్ ఈ పురుగులు అన్నవి హార్మ్ఫుల్ అయితే కాదు. మీరు అనుకోకుండా ఒకటో రెండో తింటే మీ హెల్త్ కంటూ ఏమీ కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ పురుగులు ఎక్కువగా ఉండడం వల్ల మన రైస్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని ఈ పురుగులు తినేస్తాయి. సో మన రైస్ అన్నది ఒక అన్హెల్తీ సోర్స్ లా మిగిలిపోతుంది. మీ రైస్ లో ఎక్కువగా పురుగులుంటే ఆ రైస్ ని మీరు ప్రాపర్ గా స్టోరేజ్ చెయ్యట్లేదని అర్థం. ఒకవేళ ఈ పురుగులు రాకుండా కాపాడుకోవాలంటే మీరు ఆ రైస్ ని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో స్టోర్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి ఎండకు ఆరబెట్టండి. మీరు రైస్ కొన్న వెంటనే ఫ్రిడ్జ్ లో ఒక 3 or 4 days పెట్టినా కూడా అందులో ఉండే ఎగ్స్ చనిపోయి ఆ పురుగులు బయటపడకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.